హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి మరి ఎన్సిసికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, స్పోర్ట్స్ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇప్పటి వరకు మొత్తం 4 క్యాంపస్ల్లో కలిపి ఎన్ని పోస్టులు ఫిల్ అయ్యాయి, ఇంకా ఎన్ని పోస్టులు మిగిలాయి, ఇప్పుడు మిగిలిన సెకండ్ సెలక్షన్ లిస్టులో వచ్చిన పేర్లు అన్నింటికీ కూడా వాళ్ళు ఎలిజిబుల్లా కాదా, వాళ్ళకి సీటు వస్తుందా లేదా అని పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఇక్కడ క్యాస్ట్ రాష్ట్ర వైజ్గా క్యాస్ట్ విషయానికి చూసినట్లయితే క్యాస్ట్ వైజ్గా ఎన్ని సీట్లు ఉన్నాయో చూసినట్లయితే ఆల్రెడీ మనకి ఇంకా ఫిల్ కావాల్సినవి స్పోర్ట్స్ కేటగిరీ అండ్ ఎన్సిసి కేటగిరీ ఇవి మాత్రమే ఫిల్ అవ్వాలండి. ఆల్రెడీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పిహెచ్ కేటగిరీ 3% అంటే 100కి 3, 1000కి 30 పోస్టులు, 4000కి సుమారుగా 120 పోస్టులు అండి ఆల్రెడీ పిహెచ్ కేటగిరీకి ఇవ్వడం జరిగిపోయింది. నెక్స్ట్ క్యాప్ కేటగిరీ 2% అంటే 100కి 2, 1000కి 20, సో 4000కి 80 పోస్టులు క్యాప్ కేటగిరీకి ఆల్రెడీ ఇచ్చేశారు ఫ్రెండ్స్. మరి స్కౌట్స్ అండ్ గైడ్స్ విషయానికి వస్తే 1000కి 5, 1000కి 5 అండి. మరి 4000కి 20 పోస్టులు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్కి ఇవ్వడం జరిగిందండి. సో మిగతా ఎస్సీ ఎస్టీ బీసీఏ అన్ని రిజర్వేషన్ల తాలూకువి పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇక మిగిలినవి ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ కేటగిరీ అండి. మరి ఎన్సిసికి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇప్పుడు చూద్దామండి. ఎన్సిసికి 1% అంటే 100కి 1 చొప్పున 1000కి 10 అంటే 4000కి 40 ఎన్సిసి పోస్టులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎన్సిసికి 40 సీట్లు అయితే ఉంటాయండి. నెక్స్ట్ విషయానికి వస్తే స్పోర్ట్స్ విషయానికి వస్తే ఇది అప్రాక్సిమేట్లీ ఇందాక భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి చెప్పుకున్నట్లే స్పోర్ట్స్కి కూడా 20 సీట్స్ ఉంటాయండి. అంటే ఇది 40, ఎన్సిసి 40, స్పోర్ట్స్ 20, మొత్తంగా టోటల్ ఇంకా 60 పోస్టులకు గాను ఎటువంటి సెలక్షన్ లిస్టు రిలీజ్ కాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం గుర్తుంచుకోండి. ఇప్పుడు అసలైన అనాలిసిస్కి వెళ్దామండి. ఇది నేను తయారు చేసినటువంటి సెకండ్ కౌన్సిలింగ్కి ఎన్ని సీట్లు ఉంటాయని మీకు ఆల్రెడీ వీడియోలో తయారు చేసి ఉన్నాను. మొత్తం సీట్లు వేకెంట్ అనేవి 442 వేకెంట్లు అండి. ఇవన్నీ కూడా వితౌట్ ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ కేటగిరీ ఈ రెండిట్లు తీసేసి మిగతావన్నీ కూడానండి. అంటే దీనిలోకి ఏమొస్తాయి, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్, పిహెచ్ కేటగిరీ, క్యాప్ కేటగిరీ అండ్ జనరల్ అభ్యర్థులు మొత్తం అన్నీ కలిపి ఇన్ని పోస్టులు ఆల్రెడీ ఫిల్ అయిపోయాయండి. అందులో ఈ మాత్రం మిగిలాయండి. ఓన్లీ ఎన్సిసి స్పోర్ట్స్ కేటగిరీకి 60 కలిపితే సో ఇక్కడ 60 ఇక్కడ 4400 పోస్టులకు గాను 60 పోస్టులు అయితే వేకెంట్ ఉన్నాయండి. ఈ వేకెంట్లు కలిపితే మొత్తంగా 4400 అంటే పర్ క్యాంపస్కి 1100 సీట్లు చొప్పున 4 క్యాంపస్లకు కలిపి 4400. ఆల్రెడీ ఇక్కడ 4300 సీట్లు, 4348 సీట్లు అయితే ఫిల్ అయిపోయాయి. ఇప్పుడు ప్రకటించినటువంటి 442 సీట్లకి 442 పేర్లు జనరల్ కేటగిరీ అభ్యర్థుల్లో మనకి సెకండ్ సెలక్షన్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఇచ్చిన సెలక్షన్ లిస్ట్లో వచ్చిన అభ్యర్థులందరికీ కూడా ఖచ్చితంగా సీటు అయితే వస్తుంది ఫ్రెండ్స్. 1:2 నిష్పత్తి అని ఇచ్చాడు, కానీ ఇక్కడైతే మాత్రం క్లియర్గా అయితే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి సూపర్ న్యూమరరీ పోస్టులు అని 150,000 అంటే గల్ఫ్ కంట్రీస్ అండ్ అదర్ ఏపీ అండ్ అదర్ స్టేట్ అదర్ దెన్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఉండే సూపర్ న్యూమరరీ పోస్టులకు గాను 150,000 రూపాయలకి పర్ ఇయర్కి ఇచ్చే పోస్టులకి అది ఎక్స్టెండెడ్ అండి. ఈ 1100 చొప్పున 4400 కాకుండా ఎక్స్ట్రా పోస్టులని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి క్లియర్గా ఈ 442 మందికి కూడా ఖచ్చితంగా సీట్ అయితే వస్తుందండి. 1:2 నిష్పత్తి అన్నాడు. మరి దాని యొక్క
విధి విధానాలు అయితే ఇంకా ప్రస్తుతానికి ఏమీ లేదు. కానీ ఈ 442కే క్లియర్గా ఇవి పోస్టులు ఫిల్ చేయగా పూర్తిగా 4348 అండి. మరి స్పోర్ట్స్ కేటగిరీ 40, అదేవిధంగా స్పోర్ట్స్ కేటగిరీ 20, అదేవిధంగా ఎన్సిసి 40, టోటల్గా 4400గా మనకి క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మనం అండర్ గ్లోబల్ కేటగిరీకి సంబంధించినటువంటి అదర్ దెన్ ఏపీ అండ్ టీఎస్కి సంబంధించినటువంటి కాల్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క డేట్ని కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి. ఇంకా మరి థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా అనే డౌట్లు అయితే చాలామంది నన్ను అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ చూపిస్తున్నాను. చాలామంది మిత్రులు అడగడం జరిగింది. ఖచ్చితంగా థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందండి, కానీ తక్కువలో తక్కువ 20-30 పోస్టుల లోపులోనే ఈ యొక్క థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుందండి. కానీ ఖచ్చితంగా మాత్రం థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మరి ఈ వీడియో పూర్తి అనాలిసిస్తో కూడినటువంటి ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.